మోటో వ్లాగింగ్ మైక్ కొన్నా కానీ అది ఫ్లాప్ అయినాయి అనమాట. నేను ఎన్ని చేస్తే అన్ని ఫ్లాప్ అయినాయి. కొత్త మైక్ కొన్నా, కొంచెం రీసెర్చ్ చేసే కొన్నా. ఈ మైక్ మంచిగా పనిచేస్తుందని అనుకుంటున్నాను. ఇదే మైక్, డైనమైక్ అంటే డైనమైక్. వీడియోస్లలో చూసి ఎలా నేసాడైందిరా బాబు అనిపించింది నాకు. నేనేమి అన్నా బాగుంది కన్నా. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గాయస్. ఐమ్ యువర్ కిట్టు. టైం వచ్చేసి 4:15 అవుతుంది. నిద్ర వస్తలేదు అనమాట. నిద్ర వస్తలేదు, ఏం చేద్దాం, అట్లా రైడ్కి పోయి చూద్దాం అని చెప్పి బైక్ అయితే తీసిన ఒక రౌండ్ పోయి చూద్దాం. ఎర్లీ మార్నింగ్ అట్లనే ఫ్రెండ్ కలిసి చూద్దాం అని చెప్పి పోతున్నా. మోటో వ్లాగ్ అయితే తీస్తా. మొన్న ఒక మైక్ కొన్నా. ఈ మైక్ మన హెల్మెట్కి ఫిక్స్ చేసి, అంటే ముందు మైకులు కొన్నా కానీ అన్నీ ఫ్లాప్ అయినాయి అనమాట. మళ్ళీ వేరే మైక్ కొన్నా. ఇప్పుడు ఇది ఫిక్స్ చేసి మోటో వ్లాగ్ ట్రై చేస్తా. మంచిగా వస్తా పెడతా అండ్ బైక్ మీద కలుసుకుందాం. మళ్ళీ టెస్ట్ చేసినంత వరకు బాగుంది కానీ మోటో వ్లాగింగ్ అయితే ఇంకా చెక్ చేయలే. ఇదే చెక్ చేయడం. మనకి ముందు తెలుస్తుంది అనమాట మైక్ ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది. అండ్ ఇప్పుడు నేను వీడియో ఎందుకు తీస్తున్నా అంటే నిద్ర వస్తలేదు. అసలు ఇంట్లో నిద్ర వస్తలేదు నాకు. చాలా చిరాకు ఉంది. ఆల్మోస్ట్ 4:30 అనుకుంటా నాకు తెలిసి టైం. నేను మైక్ సెటప్ చేసేటప్పటికే 4:15 అయిపోయింది. చాలాసేపు చేసిన మైక్ సెటప్, ఎందుకంటే దీనికి వైర్ చాలా పెద్దగా వస్తుంది. అండ్ ఇది కూడా రికార్డ్ అవుతుందా లేదా కూడా అంత క్లారిటీ లేదు ఇప్పుడు నాకు. ముంగడ పోయి చెక్ చేస్తాం మెయిన్ రోడ్ టచ్ అయిన తర్వాత. అవుతుందని అనుకుంటున్నా, అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చాలా గుంతలున్నాయి. ఏమన్నా ఇంకా క్లారిటీ రావాలి, ఇంకేమైనా చేంజెస్ చేయాలంటే చెప్పండి. ఎందుకంటే నేను ముందు కూడా ఇట్లానే వీడియో తీసిన, అందులో కూడా చెప్పినా కానీ నేను అది అప్లోడ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ అంటే వాయిస్. చాలా డిస్టర్బెన్స్, అంటే చాలా డిస్టర్బెన్స్ వచ్చిండే. వాయిస్ ఘోరంగా డిస్టర్బెన్స్ ఉండే, మస్తు డిస్టర్బెన్స్ వచ్చిండే. వాయిస్ చేయలేను నేను, అందుకే వీడియో కూడా పెట్టలేదు. వస్తుందో లేదో చెక్ చేద్దామంటే కూడా ఇప్పుడు మళ్ళీ మొత్తం సెటప్ తీయాలి. అందుకోసమని నేను చెక్ ఇప్పుడు చేద్దామని అనుకున్నా, కానీ ఇప్పుడైతే చెయ్యొద్దు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ అంతా తీసి మళ్ళీ పెట్టి ఒక 10-15 minutes టైం వేస్ట్. జస్ట్ ర్యాండమ్గా అట్లా డ్రైవ్ ఎంజాయ్ చేసి ఒక ఫ్రెండ్ని కలిసేసి ఇంటికి వచ్చి మంచిగా ఒక ఛాయ్ తాగి పండుకున్నాం. నిన్న కూడా పండేసరికి 11:30 అయింది. మా అతను తీసుకొచ్చిండే బస్తీలకి పండుకునేసరికి 11:30. ఈరోజు సేఫ్ ప్రశాంతత ఉంది కదా, అప్పుడే స్టార్ట్ అయినారా. పోయి ఇంత జాగా ఉన్నాక కూడా పోయి మూల కూర్చో. ఏం చెప్తాం అట్లా. కాక ఆగు, సిగరెట్ తాగుతున్నావు పెద్ద మనిషి. మినీ హార్ట్ అటాక్ వచ్చినట్టు అవుతుంది వాటి మీదకి వెళ్ళిపోతే. నాకైతే అనిపిస్తుంది, మీకేందో కానీ ఇట్లా మొత్తం బాడీ అంతా అంటారు. బాడీ అంతా అంటారు. కొలం బండి మీద అట్లా పోతుంటే మస్తు అనిపిస్తుంది. అని పోతుంది బాడీ వాటి మీదకి వెళ్ళిపోతే. మన ఛానల్లో వీడియోస్ వస్తలేవు. ఒక లాస్ట్ 3 days నుంచి ఏం పెట్టలేదు నేను. ఎందుకు పెట్టలేదని కూడా రీజన్ ఉంది. పెట్టడానికి కంటెంట్ ఏం లేదు. మంచిగా దేవరా వీడియో బ్లాగ్ పెట్టినా కానీ డిలీట్ చేసిన. అంటే అంతకుముందు 2 షార్ట్స్ పెట్టిన దానికి సంబంధించినవి, స్ట్రైక్ పడింది. కాపీరైట్ క్లెయిమ్ పడితే లైట్ కానీ కాపీరైట్ స్ట్రైక్ పడ్డది. కట్అవుట్ పెట్టిన అంతే. నేను సుదర్శన్ 35 దగ్గర కట్అవుట్ పెట్టి few hours to go అంటే దానికి స్ట్రైక్ వేసిండు వాడు. కట్అవుట్ ఏం స్ట్రైక్ రా, కట్అవుట్ కూడా నీ దారా అనిపించింది నాకు. పెట్టిందే ఫ్యాన్స్ ఆడ, మళ్ళీ ఆడేది రూపాయి ఇయ్యాడు దానికి కూడా స్ట్రైక్ మళ్ళీ. అందుకే ఎందుకు వచ్చిన బాధ.
రీసెంట్గానే ఛానల్ స్టార్ట్ చేసి అంతగానం కష్టపడి ఇప్పుడు ఈగోకి పోయి ఇంకోటి వీడియో పెడితే మళ్ళీ ఎందుకు ఛానల్ పోవాలి అది అని చెప్పి ఆగిపోయి కొంచెం గ్యాప్ తీసుకున్నాం. ఎంత ఖాళీగా ఉన్నాయి రోడ్లు, కొంచెం ట్రాఫిక్ ఉంటున్నా మంచిగా అనిపిస్తుంది నడుపుతుంది. ఎంత ఖాళీగా ఉంటే మరీ ఏదో ఒక్కొని పోతున్నా ఫీల్ వస్తుంది. అంటే ఒక్కొని పోతున్నా కానీ ట్రాఫిక్ ఉంటే ఆ ఫీల్ రాదు. అది అంటే ఇన్స్టాగ్రామ్ మనకి రిలేటెడ్, అంటే మనం ఏ మూడ్లో అయితే ఉంటామో దానికి రిలేటెడ్ ఫీడే ఇస్తుంది. దానివల్ల ఇంకా మనం ఎట్లా అయిపోతాం అంటే అరే ఏంద్రాబాయ్ ఇది అన్నట్టు అయిపోతాం. అందుకే ఇన్స్టా రీల్స్ పాతి చూడగానే తీసేస్తా యాప్, అంటే అన్ఇన్స్టాల్ చేయ యాప్ క్లోజ్ చేస్తా. యాప్ క్లోజ్ చేసి యూట్యూబ్ షార్ట్స్ చూస్తా. యూట్యూబ్ షార్ట్స్ కూడా ఈ మధ్యలో అంత ఏం వస్తలేమో, ఏందో ఏమో. అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసే ముందు కొంచెం రీసెర్చ్ చేసిండే, యూట్యూబ్లోనే కదా రీసెర్చ్ చేస్తాను. ఇక నేను ఛానల్ స్టార్ట్ చేసినా కూడా నా ఫీడ్ మొత్తం అదే వస్తుంది. అందుకే దాన్ని అంత చూడబోతే కూడా అవుతలేదు. ఇదే రూట్కి ఎందుకు వచ్చినా అంటే నేను ప్రీవియస్గా ఉండే ఇటు సైడే ఉండే ఫిరోజ్ కూడా దగ్గర. ఆడికి పోయి జర నా 2 టీషర్ట్లు ఉన్నాయి ఇంట్లో, డైలీ వేర్ టీషర్ట్లు అవి తెచ్చుకుందామని ఆ టీషర్ట్లు తీసుకొని అటు నుంచి అటు జేఎన్టీయూ పోయి ఫ్రెండ్ కలిసి ఒక చాయ్ తాగి వచ్చేస్తా. జేఎన్టీయూ ఎందుకంటే ఆఫీస్ పోతాడు ఆడు, అని పికప్ బస్ ఆడికి వస్తుంది. అందుకే ఇప్పుడు వాని దగ్గర పోయినా అనుకో డైరెక్ట్ మళ్ళీ అని పికప్ చేసుకొని అని పికప్ పాయింట్ దగ్గర డ్రాప్ చేసి రావాల్సి వస్తుంది. డైరెక్ట్ పికప్ పాయింట్ దగ్గరికి పోయినా అనుకో కలిసినట్టు ఉంటుంది కదా, పెట్రోల్ కూడా సేవ్ అవుతుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈ టైంలో ఏం చేస్తారు రోడ్ల మీద? టైం కానీ టైంలో తిరుగుతారు ఏంది వీళ్ళు? పోలీసు వాళ్ళు ఏమన్నారా ఇలా? ఆ జొమాటో అని అంటలే, నేను వెనుకకున్న ఆషికిని అంటున్నా. ఆల్మోస్ట్ వచ్చేసినాం రూమ్ దగ్గరికి, కొద్ది దూరంలోనే ఉంది. సారీ బ్రో, నేను గీడి దాకానే అవుతున్నా. టైం కానీ టైంలో లిఫ్ట్ చేయాలంటే కూడా భయం అవుతుంది, ఎందుకంటే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకోసం రెడ్ లైట్ ఉంది కానీ బస్సు కూడా ఆపడు. నేను చెప్పినా ఇలా మస్తు చూసినా హైదరాబాద్లో రాత్రి అయితే ఇవన్నీ నడవాయి. సిగ్నల్ ఎవరు పాటించాలి. మన దీని నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, కాకపోతే మనం యూటర్న్ తీసుకున్నాం ఎందుకంటే ముంగడ ఛాయ్ బాగుంటుంది, ఛాయ్ తాగి కూడా. మన రూమ్ ఈ గల్లీలో ఉన్న రూమ్ కూడా వచ్చి వస్తున్నాడు వచ్చి ఆ గల్లీలో. కాకపోతే ఛాయ్ బాగుంటుంది, ఛాయ్ తాగి వెళ్ళిపోవడం. ఓపెన్ ఉంటే ఓకే, ఓపెన్ లేకపోతే మళ్ళీ రేట్ అంటాం. ఓకే ఆగండి బాస్. ఈ గల్లీలో కాకా ఇప్పుడు ఓపెన్ చేస్తుండు, రే ఇప్పుడు ఓపెన్ చేస్తుండు. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుందంటే పొద్దున్న కలుద్దామన్నా వస్తానేమో లేడు, కాల్ చేస్తానేమో ఊరికి వచ్చినామా దసరాకి. ఏం చెప్పాలి, పొద్దున ఇది ఆఫీస్ మంచి టైం వేస్ట్ అయ్యి రిటర్న్ అవుతున్నాయి ఇంటికి. రిటర్న్